I will discuss about definite integration in exercise 7b. ఆ ఎక్సైజ్ 7b లోకి వెళ్లే ముందండి నిన్న కొన్ని ఫార్ములాస్ గురించి డిస్కస్ చేసాం. దానికి రిమైనింగ్ ఫార్ములాస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇంటిగ్రల్ 0 to pi by 2 sin power nx dx equal to integral 0 to pi by 2 cos power nx dx. n belongs to z plus n greater than or equal to 2. అంటే ఇంటిగ్రల్ 0 to pi by 2 sin power nx dx equal to 0 to ఇంటిగ్రల్ 0 to pi by 2 cos power nx dx. అంటే sin power nx dx కి ఫార్ములా అంట n minus 1 by n into n minus 3 by n minus 2 n minus 5 by n minus 4 so on 2 by 3 into 1. అది ఎప్పుడు అంటే ఆ n అనే ఫంక్షన్ గనక ఆడ్ ఫంక్షన్ అయినప్పుడు మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తామండి. అలాగే కాస్ పవర్ nx dx కూడా సేమ్ ఫార్ములా. ఎప్పుడు n అనేది ఆడ్ ఫంక్షన్ అయినప్పుడు. n అనేది గనక ఈవెన్ ఫంక్షన్ అయితే n minus 1 by n into n minus 3 by n minus 2 into n minus 5 by n minus 4 so on 1 by 2 into 5 by 2. n is even. Next one is integral 0 to pi by 2 sin power mx into cos power nx dx. Integral 0 to pi by 2 sin power mx into cos power nx dx. n అనేది గనక ఆడ్ ఫంక్షన్ అయితే n అనే ఫంక్షన్ గనక ఆడ్ ఫంక్షన్ అయితే n minus 1 by m plus 1 into n minus 3 by m plus n minus 2 into n minus 5 by m plus 1 minus 4 so on 2 by m plus 3 into 1 by m plus 1. ఇది ఎప్పుడు n ఈజ్ ఆడ్ ఫంక్షన్ అయినప్పుడు. m ఈజ్ ఈవెన్, n ఈజ్ ఈవెన్. m అనేది ఈవెన్ ఫంక్షనే, n అనేది కూడా ఈవెన్ ఫంక్షనే. అయితే ఫార్ములా ఎలా ఉంటుందంటే n minus 1 by m plus n, n minus 3 by m plus n minus 2, n minus 5 by m plus n minus 4 so on 1 by m plus 2 into m minus 1 by m into m minus 3 by m minus 2 so on 1 by 2 into 5 by 2. ఎప్పుడండి ఫార్ములా మనం యూజ్ చేసేది m ఈజ్ ఈవెన్ అండ్ n ఈజ్ కూడా ఈవెన్ అయినప్పుడు. నెక్స్ట్ n ఈజ్ ఈవెన్, m అనేది కనుక ఆడ్ ఫంక్షన్ అయితే n minus 1 by m plus n into n minus 3 by m plus n minus 2 into n minus 5 by m plus n minus 4 so on 1 by m plus 2 into m minus 1 by m into m minus 3 by m minus 2 so on 2 by 3 into 1. మనకి 7b లో సమ్స్ లోకి వెళ్దామండి. సమ్స్ అనేవి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to pi by 2 sin power 5x by sin power 5x plus cos power 5x dx. మనం నిన్న ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నామండి ఇంటిగ్రల్ 0 to a f of x dx. దీని యొక్క ఫార్ములా ఏంటంటే 0 to a f of a minus x dx. ఇంటిగ్రల్ 0 to a f of x dx equal to ఇంటిగ్రల్ 0 to a f of a minus x. a అంటే ఇక్కడ మనకి పై బై 2 అండి. a అంటే పై బై 2. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రల్ 0 to pi by 2 sin power 5 x ప్లేస్ లో a మైనస్ x అంటే పై బై 2 మైనస్ x బై sin power 5 pi by 2 minus x plus cos power 5 pi by 2 minus x dx. sin 90 minus theta అంటే ఫస్ట్ క్వాడ్రంట్ అండి. ఫస్ట్ క్వాడ్రంట్ లో ఆల్ పాజిటివ్. 90 దగ్గర ఫంక్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఇంటిగ్రల్ 0 to pi by 2 sin ఫంక్షన్ కాస్ గా చేంజ్ అవుతుంది. cos power 5x by cos power 5x plus sin power 5x dx. దీన్ని ఈక్వేషన్ 2 గా తీసుకుంటాం. ఇచ్చిన గివెన్ సమ్ ని ఈక్వేషన్ 1 i ఈక్వల్ టు అని తీసుకుంటామండి దేన్నైనా. ఇప్పుడు ఈక్వేషన్ 1 ని 2 ని నేను యాడ్ చేస్తున్నాను. యాడింగ్ 1 and 2
1 plus 2 integral 0 to pi by 2 sin power 5x by sin power 5x plus cos power 5x dx plus integral 0 to pi by 2 cos power 5x by cos power 5x plus sin power 5x dx. సెకండ్ ఈక్వేషన్ ని ఫస్ట్ ఈక్వేషన్ ని యాడ్ చేశాను. LHS పార్ట్ లో i ఈక్వల్ టు i ప్లస్ i 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు పై బై 2 sin power 5x by sin power 5x plus cos power 5x dx plus integral 0 to pi by 2 cos power 5x by cos power 5x plus sin power 5x dx. టూ టర్మ్స్ లో నుంచి నేను ఎల్సిఎం తీస్తున్నానండి. ఒకసారి మనం టూ ఈక్వేషన్స్ లోను డినామినేటర్స్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే sin power 5x plus cos power 5x sin power 5x plus cos power 5x సేమ్ టర్మ్ కాబట్టి నేను ఎల్సిఎం తీస్తున్నా ప్లస్ cos power 5x న్యూమరేటర్ లో sin power 5x plus cos power 5x dx. న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతున్నాయి. 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు పై బై 2 1 dx. ఇంటిగ్రల్ 1 dx అంటే ఇంటిగ్రేషన్ లో ఫార్ములా x ప్లస్ సి అండి. 2i ఈక్వల్ టు x లిమిట్స్ 0 టు పై బై 2. లిమిట్స్ ను మనం ఏ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తామంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. 2i ఈక్వల్ టు అప్పర్ లిమిట్ పై బై 2 మైనస్ లోయర్ లిమిట్ 0. 2i ఈక్వల్ టు పై బై 2 ఈ 2 ను కూడా క్రాస్ మల్టిప్లై చేస్తే i ఈక్వల్ టు పై బై 4. దిస్ ఈస్ ద సొల్యూషన్. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 0 to 4 mod 2 minus x dx. 0 less than x less than 2 equal to 2 minus x. 2 less than x less than 4 minus of 2 minus x. ఇచ్చిన గివెన్ ఫంక్షన్ లో మాడ్ ఫంక్షన్ అంటేనే ప్లస్ ఆర్ మైనస్ అండి. మాడ్ ఫంక్షన్ అంటేనే మీనింగ్ ప్లస్ ఆర్ మైనస్. మరి ఎక్కడి నుంచి ఏ లిమిట్ వరకు ప్లస్ గా తీసుకోవాలి, ఏ లిమిట్ నుంచి ఏ లిమిట్ వరకు మైనస్ గా తీసుకోవాలి. ఫస్ట్ నేను ఎక్స్ ప్లేస్ లో నేను 0 నుంచి 2 వరకు కనుక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు నెగిటివ్ ఫంక్షన్ అనేది ఏది రాదండి. 0 నుంచి 2 వరకు కనుక నేను వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు నెగిటివ్ ఏది రాదు, మొత్తం పాజిటివ్ వాల్యూసే వస్తాయి. సో నేను పాజిటివ్ ఫంక్షన్ ని 0 నుంచి 2 వరకు తీసుకున్నా. అలాగే 2 to 4 2 నుంచి 4 వరకు నెగిటివ్ వాల్యూస్ అనేవి వస్తాయండి. దీని కరువు కనుక మనం తీసుకున్నట్లయితే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది 2. 0 నుంచి అప్ అయ్యి 2 దగ్గర మళ్ళీ ఈక్వేషన్ 0 అయిపోతుందండి. అంటే ఎక్స్ ప్లేస్ లో నేను 0 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ 0 అయిపోతుంది, 0కి ఈక్వల్ అవుతుంది. మళ్ళీ 2 నుంచి 4కి నెగిటివ్ సైడ్ లో ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఇదేమో బిలో ద యాక్సిస్ నెగిటివ్ ఫంక్షన్స్, అబోవ్ ద యాక్సిస్ పాజిటివ్ ఫంక్షన్స్. సో నేను 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 2 దగ్గర నేను పాజిటివ్ తీసుకున్నా, 2 to 4 దగ్గర నెగిటివ్ అనే దాన్ని తీసుకున్నా. ఇంటిగ్రల్ 0 to 2 పాజిటివ్ ఫంక్షన్ 2 minus x dx ప్లస్ దీన్ని మైనస్ తో కూడా మల్టిప్లై చేస్తే x minus 2 గా రాసుకోవచ్చండి. ఇంటిగ్రల్ 2 to 4 x minus 2 dx. దీన్ని కనుక ఇంటిగ్రల్ ని అప్లై చేస్తే 2x minus x square by 2 లిమిట్స్ 0 to 2 ప్లస్ x అంటే x square by 2 minus 2 కాన్స్టెంట్ 2x లిమిట్స్ 2 to 4. ఈ లిమిట్స్ ను కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 2x
అదే స్టెప్ ను మళ్ళీ అగైన్ రాస్తున్నానండి. 0 to 2 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ 2x 2 to 4. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఎక్స్ ప్లేస్ లో 2 అనే దాన్ని పెడితే 4 మైనస్ 2 స్క్వేర్ అంటే 4/2, 4/2 అంటే 2 మైనస్ లోయర్ లిమిట్ ని 0 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ పార్ట్ మొత్తం 0 అయిపోతుందండి. ప్లస్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 4 స్క్వేర్ 16, 16/2 అంటే 8 అండి. 8 మైనస్ 2 into 4 8. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాం. మైనస్ ఆఫ్ లోయర్ లిమిట్ 2 స్క్వేర్ 4/2 అంటే 2 మైనస్ 2 into 2 4 2 ప్లస్ 8 మైనస్ 8 0 అండి. 2 మైనస్ 4 అంటే మైనస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ప్లస్ 2 అంటే 4. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 0 to 2 అంటే ఎక్స్ అనే ఫంక్షన్ ని ఎక్స్ ప్లేస్ లోనే 0 పెడితే అక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ మొత్తం 0 అయిపోతుందండి. అంటే 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 1 1 మైనస్ ఎక్స్ అంటే 0 నుంచి 1 వరకు పాజిటివ్. 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 2 మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. 1 నుంచి 2 వరకు వాల్యూస్ నెగిటివ్. సో ఇంటిగ్రల్ 0 to 1 1 మైనస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఈ మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ని ఎక్స్ మైనస్ 1 గా రాసుకోవచ్చు. 1 to 2 ఎక్స్ మైనస్ 1 డిఎక్స్. దీని కనుక ఇంటిగ్రల్ ని అప్లై చేస్తే ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 0 to 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఎక్స్ 1 to 2 1 to 2. ఈ లిమిట్స్ ను కూడా సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నామండి. 1 మైనస్ 1/2 1 మైనస్ 1/2. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాం. మైనస్ లోయర్ లిమిట్. లోయర్ లిమిట్ ను కనుక సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎక్స్ ప్లేస్ లో 0 0 మైనస్ 0 బై ఎనీథింగ్ 0. లోయర్ లిమిట్ మొత్తం కూడా 0. సో ఆ 0 టర్మ్ నేను వేయట్లేదు. ప్లస్ నెక్స్ట్ అప్పర్ లిమిట్ 2 స్క్వేర్ 4/2 అంటే 2 మైనస్ 2 మైనస్ ఆఫ్ లోయర్ లిమిట్ 1/2 మైనస్ 1 1/2 మైనస్ 1. వన్ మైనస్ 1/2 అంటే 1/2 అండి. 1/2 ప్లస్ 2 మైనస్ 2 0 మైనస్ ఆఫ్ 1/2 మైనస్ 1 అంటే మైనస్ 1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 1/2 1/2 ప్లస్ 1/2 అంటే ఆన్సర్ ఇస్ ద 1. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ మైనస్ π/2 టు π/2 sin mod x dx. ఇంటిగ్రల్ మైనస్ a టు a f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ a టు a f of x dx ఈక్వల్ టు 2 ఇంటిగ్రల్ 0 టు a f of x dx. ఈ 2 ఇంటిగ్రల్ 0 టు a f of x dx అనే ఫార్ములాని మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఆ f of x అనే ఫంక్షన్ కనుక ఈవెన్ ఫంక్షన్ అయితే. మరి డైరెక్ట్ గా మీరు ఎందుకు అప్లై చేశారు సార్? ఇక్కడ x అనేది మాడ్ ఫంక్షన్ అండి. మాడ్ లోపల మనం నెగిటివ్ వాల్యూని తీసుకున్నా కూడా అది పాజిటివ్ గా కన్వర్ట్ అవుతుంది. సైన్ ఆఫ్ మాడ్ మైనస్ ఎక్స్, మాడ్ లోపల ఫంక్షన్ మైనస్ అయినా కూడా మనం ప్లస్ గానే తీసుకుంటాం. సో సైన్ ఎక్స్ ఫార్ములాను అప్లై చేస్తే 2 ఇంటిగ్రల్ 0 టు a మీన్స్ π/2 సైన్ ఎక్స్ డిఎక్స్. 2 ఇంటిగ్రల్ అప్లై చేస్తే సైన్ ఎక్స్ డిఎక్స్ కి మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి అండి. మైనస్ కాస్ ఎక్స్ లిమిట్స్ 0 టు π/2. లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ అప్పర్ లిమిట్ అండి π/2. అప్పర్ లిమిట్ మైనస్ కాస్
pi by 2 minus of minus plus cos 0. అప్పర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మైనస్ కాస్ పై బై 2, లోయర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ప్లస్ కాస్ 0. కాస్ పై బై 2 వాల్యూ 0, కాస్ 0 వాల్యూ 1. 2 into 1, answer is the 2. Next one, integral 2 to 3 2x by 1 plus x square dx. ఒక్కసారి దీని క్వశ్చన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే డినామినేటర్ ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ గా కనుక మనం తీసుకున్నట్లయితే, డినామినేటర్ ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ గా కనుక మనం తీసుకున్నట్లయితే దీనికి డెరివేషన్ పార్టే మనకు న్యూమరేటర్ లో ఉందండి, అంటే అది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది అవుతుంది. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, దీనికి డెరివేటివ్ ని అప్లై చేస్తే 2x అనేది వస్తుందండి. 2x అనేది న్యూమరేటర్ లో ఉంది. ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫార్మ్ లో ఉంది. దీనికి ఇంటిగ్రేషన్ లో మనకు ఒక ఫార్ములా ఉందండి, ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్, దీనికి ఫార్ములా ఏంటంటే లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఫార్ములాని దానికి అప్లై చేస్తే లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని దేని తీసుకున్నామండి, డినామినేటర్ లో ఏ ఫంక్షన్ అయితే ఉందో దాన్ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ గా తీసుకున్నాం. సో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. లిమిట్స్ 2 to 3, లిమిట్స్ 2 to 3. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ అని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు లాగ్ 3 స్క్వేర్ 9, 1 ప్లస్ 9 అంటే 10, మైనస్ లోయర్ లిమిట్, మైనస్ లోయర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4, లాగ్ 5. లాగ్ ఏ మైనస్ లాగ్ బి, లాగ్ ఏ బై బి గా రాసుకోవచ్చు, అంటే 10/5 లాగ్ 2. దిస్ ఈస్ ద సొల్యూషన్. నెక్స్ట్ వన్ ఈస్ integral 0 to 1 x square by 1 plus x square dx. Integral 0 to 1 x square by 1 plus x square dx. దీనికి న్యూమరేటర్ లో నేను ఒక 1 ని యాడ్ చేసి ఇంకో 1 ని సబ్ట్రాక్ట్ చేస్తున్నానండి. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు నేను ఈ మొత్తాన్ని ఒక టర్ముగా 1 ని ఒక టర్ముగా తీసుకుంటున్నా. సపోజ్ ఏ మైనస్ బి బై సి అనే టర్మ్ కనుక ఉన్నట్లయితే దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఏ బై సి మైనస్ బి బై సి గా రాసుకోవచ్చు అండి. ఇదే విధంగా నేను దీన్ని ఇంటిగ్రల్ 0 to 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 0 to 1 by 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ 1 by 1 plus x square dx. 1 plus x square 1 plus x square cancel, integral 0 to 1 dx minus integral 1 by 1 plus x square, integral 0 to 1 by 1 plus x square dx. దీనికి గనక ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ని అప్లై చేస్తే 1 dx కి x, 0 to 1 minus 1 by 1 plus x square అంటే tan inverse x, 0 to 1. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే 1 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1, 1 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1, 1 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1. ఈ 1 ను మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే tan ఇన్వర్స్ ఆఫ్ tan పై బై 4, tan పై బై 4. tan పై బై 4 యొక్క వాల్యూ 1 ప్లేస్ లో నేను tan పై బై 4 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. tan ఇన్వర్స్ క్యాన్సిల్ అవుతాయి, 1 మైనస్ పై బై 4. ఆన్సర్ అనేది నాకు ఈ విధంగా వచ్చింది, 1 మైనస్ పై బై 4. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 0 to 4 x స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ 0 to 4 x స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ డిఎక్స్. దీన్ని కూడా యాజ్ యూజువల్ గా ఒక 1 ని యాడ్ చేసా, ఇంకో 1 ని సబ్ట్రాక్ట్ చేశానండి. న్యూమరేటర్ లో ఒక 1 ని యాడ్ చేసి ఇంకో 1 ని సబ్ట్రాక్ట్ చేసా, 1 ప్లస్ ఎక్స్ డిఎక్స్. 0 to 4 1 by
ఈ మొత్తాన్ని ఒక టర్మ్ గా తీసుకుంటానండి. 1/1 ప్లస్ ఎక్స్, ఈ రెండిట్లో నుంచి మైనస్ అనే దాన్ని కామన్ తీసిన అప్పుడు ఇది ఏ విధంగా చేంజ్ అవుతుందంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ హోల్ డిఎక్స్. ఈ టూ టర్మ్స్ లో నుంచి మైనస్ అనే దాన్ని కామన్ తీసా అప్పుడు అది 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ గా చేంజ్ అయింది బై 1 ప్లస్ ఎక్స్. ఇంటిగ్రల్ 0 to 4 1/1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ని మళ్ళీ మనం ఏ విధంగా రాయొచ్చు అంటే 1 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ గా రాసుకోవచ్చండి బై 1 ప్లస్ ఎక్స్ హోల్ డిఎక్స్. 1 ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతాయి. ఇంటిగ్రల్ 0 to 4 1/1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 మైనస్ ఎక్స్ హోల్ డిఎక్స్. మొత్తానికి కనుక ఇంటిగ్రల్ ని అప్లై చేస్తే 1/1 ప్లస్ ఎక్స్ డినామినేటర్ లో ఉన్న మొత్తాన్ని ఎక్స్ గా తీసుకుంటే 1/x, దానికి ఫార్ములా లాగ్ మోడ్ ఎక్స్ అంటే 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 లిమిట్ 0 to 4. దీన్ని 1/x గా తీసుకున్నాం, దానికి ఫార్ములా లాగ్ మోడ్ ఎక్స్. ఇది కాన్స్టెంట్ ఎక్స్ ప్లస్ సి, ఎక్స్ కి ఎక్స్ స్క్వేర్ బై 2 ఫార్ములాస్ ని అప్లై చేస్తాం. నెక్స్ట్ మనం లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే లాగ్ 5 మైనస్ 4 ప్లస్ 16/2 అంటే 8 మైనస్ లోయర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ 0 అయిపోతుందండి. లాగ్ 1 వాల్యూ కూడా 0నే. ఎక్స్ ప్లేస్ లో 0, ఎక్స్ ప్లేస్ లో 0 పెడితే 0 బై ఎనీథింగ్ మొత్తం 0, పార్ట్ మొత్తం 0 అయిపోతుంది. సో నేను ఆ పార్ట్ ని వేయట్లేదండి. లాగ్ 5 మైనస్ 4 ప్లస్ 8 ప్లస్ 4. దిస్ ఈస్ ద సొల్యూషన్. నెక్స్ట్ వన్ ఈస్ integral 0 to 2 square root of 4 minus x square dx. 4 minus x square dx. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇంటిగ్రల్ 0 to 2 square root of 2 square minus x square dx. ఆ 4 అనే దాన్ని మనం 2 స్క్వేర్ గా రాసుకోవచ్చు. దీనికి ఇంటిగ్రేషన్ లో ఒక ఫార్ములా ఉందండి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే x by 2 square root of a square minus x square plus a square by 2 sin inverse of x by a plus c. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ కు ఫార్ములా ఏంటంటే x by 2 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఇక్కడ ఏ ప్లేస్ లో మనకి 2 అనేది ఉందండి. ఏ ప్లేస్ లో మనకి 2 అనేది ఉంది. ఫార్ములాని కనుక అప్లై చేస్తే x by 2 రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఏ స్క్వేర్ మీన్స్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2, ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అంటే 2 లిమిట్స్ 0 to 2. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే x by 2 రూట్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 by 2 అంటే 2 అండి. 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై 2 లిమిట్స్ 0 to 2. లిమిట్ ను సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ గా సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పర్ లిమిట్ ను కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2 స్క్వేర్ అండి. 2 స్క్వేర్ అంటే 4, 4 మైనస్ 4 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0 అంటే ఈ పార్ట్ మొత్తం 0, ఈ పార్ట్ మొత్తం 0. 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో 2, 2 by 2 అంటే 2 సైన్ ఇన్వర్స్ 1
1 అని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే sin π/2 గా రాసుకోవచ్చు అండి. అంటే ఈక్వల్ టు 2 sin ఇన్వర్స్ ఆఫ్ sin π/2 sin π/2. sin ఇన్వర్స్ క్యాన్సిల్ అవుతాయి, 2 ఇంటూ π/2, 2 కూడా క్యాన్సిల్ అవుతాయి. ఆన్సర్ ఈస్ π. నెక్స్ట్ వన్ ఈస్ integral 0 to pi square root of 2 into 1 plus cos theta into d theta. Integral 0 to pi square root of 2 into 1 plus cos theta ki 2 cos square theta by 2 అనేది ఫార్ములా అండి. 1 plus cos theta అంటే 2 cos square theta by 2 అనేదాన్ని మనం రాసుకోవచ్చు ఇంటూ d theta. ఇక్కడ 2 into 2 4, ఈ 4 అనేది రూట్ లోపల ఉందండి. 4 అనేది రూట్ లోపల ఉంది. నేను రూట్ బయటకు తీసుకొస్తున్నా, బయటకు వస్తే 2 అయిందండి. 0 to pi cos square theta అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ cos square theta by 2 ఇంటూ d theta. ఇక్కడ స్క్వేర్ రూట్ అనేవి మళ్ళీ క్యాన్సిల్ అవుతాయి. 2 ఇంటిగ్రల్ 0 to pi cos theta by 2 into d theta. ఇంటిగ్రల్ cos theta d theta అంటే ఇంటిగ్రల్ cos x dx అంటే sin x plus c అండి. ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ లో మనం ప్రీవియస్ క్లాసుల్లో చెప్పుకున్నామండి. ఇంటిగ్రేషన్ ఫార్ములాని కనుక అప్లై చేసేటప్పుడు x కి కనుక ఏదైనా కోఎఫిషియంట్ ఉన్నట్లయితే అది డినామినేటర్ లోకి వస్తుందండి. అలాగే ఇక్కడ థీటాకి కోఎఫిషియంట్ 1/2 అనేది ఉందండి, అది డినామినేటర్ లోకి వస్తుంది. ఈక్వల్ టు 2 ఇంటిగ్రల్ cos theta by 2 అంటే sin theta by 2 by 1/2 లిమిట్ 0 to pi. ఈ 1/2 అనేది డినామినేటర్ లో ఉంది, పైకి రాస్తే 2 into 2/1 sin theta by 2 0 to pi. ఇక్కడ 2 into 2 4, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ గా సబ్స్టిట్యూట్ చేస్తే sin π/2 మైనస్ sin లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0/2, 0 ఎనీథింగ్ 0 మొత్తం 0. ఇక్కడ sin π/2 అంటే sin π/2 వాల్యూ 1. Answer is the 4. 4 into 1 4. Next one is integral 0 to pi/2 sin square x minus cos square x by sin cube x plus cos cube x dx. Integral 0 to a f of x dx. ఈ ఫార్ములాని మనం ఈ సమ్ముకి యూజ్ చేసుకుంటున్నాం. ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటున్నాం. అంటే 0 to a అంటే f of a minus x గా రాసుకోవచ్చు. ఇంటిగ్రల్ ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ ని i ఈక్వల్ టు అని తీసుకొని నేను ఈక్వేషన్ 1 గా తీసుకుంటున్నా. i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi/2 sin square pi/2 minus x minus cos square pi/2 minus x by sin cube pi/2 minus x plus cos cube pi/2 minus x మొత్తానికి dx. I equal to integral 0 to pi/2 sin π/2 minus x. 90 దగ్గర ఫంక్షన్ అనేది చేంజ్ అవుతుంది. cos square x మైనస్ cos sin గా చేంజ్ అవుతుంది sin square x by cos cube x plus sin cube x. 90 మైనస్ థీటా అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో ఆల్ పాజిటివ్ అండి. ఏ సైన్ అయినా పాజిటివే.
ఇక్కడ 90 దగ్గర ఫంక్షన్ చేంజ్ అవుతుంది, సైన్ కాస్ గా చేంజ్ అవుతుంది, కాస్ సైన్ గా చేంజ్ అవుతుంది. దీన్ని నేను ఈక్వేషన్ 2 గా తీసుకున్నా. ఇప్పుడు ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 అంటే I ప్లస్ I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు పై బై 2 sin square x minus cos square x by sin square x minus cos square x by sin cube x plus cos cube x dx plus integral 0 to pi by 2 cos square x minus sin square x by cos cube x plus sin cube x dx. ఈక్వేషన్ 1 ని ఈక్వేషన్ 2 ని యాడింగ్ చేసాం. I ప్లస్ I అంటే 2I ఇంటిగ్రల్ 0 టు పై బై 2. ఇక్కడ డినామినేటర్స్ అనేవి సేమ్ గా ఉన్నాయండి. sin క్యూబ్ x ప్లస్ కాస్ క్యూబ్ x sin క్యూబ్ x ప్లస్ కాస్ క్యూబ్ x సేమ్ గా ఉన్నాయి కాబట్టి ఆ టర్మ్ నేను LCM గా తీసుకుంటున్నా. sin క్యూబ్ x ప్లస్ కాస్ క్యూబ్ x sin క్యూబ్ x ప్లస్ కాస్ క్యూబ్ x LCM తీస్తే న్యూమరేటర్ లో sin స్క్వేర్ x మైనస్ కాస్ స్క్వేర్ x, ఇక్కడ న్యూమరేటర్ లో ప్లస్ కాస్ స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x హోల్ dx. నాకు ఈక్వేషన్ అనేది ఈ విధంగా వచ్చిందండి. నేను sin క్యూబ్ x ప్లస్ కాస్ క్యూబ్ x ని LCM తీసా. దీనికి న్యూమరేటర్ లో ఏమో sin స్క్వేర్ x మైనస్ కాస్ స్క్వేర్ x అనేది ఉంది, దానికి న్యూమరేటర్ లోనేమో కాస్ స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x అనేది అవుతుంది. ఇప్పుడు sin స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x అనేవి క్యాన్సిల్ అవుతాయి, అలాగే మైనస్ కాస్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అనేవి క్యాన్సిల్ అవుతాయి. న్యూమరేటర్ లో మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి అక్కడ 0 అండి. 0 బై ఎనీథింగ్ 0 అంటే 2I ఈక్వల్ టు 0, I ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద సొల్యూషన్. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 0 టు a స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ dx. దీన్ని మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ లో చూద్దాం. మనం ప్రీవియస్ సమ్ లోనే చెప్పుకున్నామండి. దీనికి ఫార్ములా ఉంది ఇంటిగ్రేషన్ లో. ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ dx అంటే x బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ x బై a ప్లస్ c. దీని యొక్క ఫార్ములా ఏంటంటే x బై 2 రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ x బై a ప్లస్ c. మనం ప్రూవ్ చేయాల్సింది ఈ ఫార్ములానేనండి. దీన్ని నేను సబ్స్టిట్యూషన్ తీసుకుంటున్నాను. పుట్ x ఈక్వల్ టు ఏ సైన్ తీటా అని సబ్స్టిట్యూషన్ తీసుకుంటున్నానండి. x ఈక్వల్ టు ఏ సైన్ తీటా అని సబ్స్టిట్యూషన్ తీసుకున్నా. నేను దేన్నైతే సబ్స్టిట్యూషన్ తీసుకున్నానో దానికి నేను డెరివేటివ్ ను అప్లై చేస్తున్నా. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు తీటా అంటే dx ఈక్వల్ టు ఏ సైన్ తీటాకి కాస్ తీటా d తీటా. అప్పర్ లిమిట్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నా. అప్పర్ లిమిట్ x ఈక్వల్ టు ఏ అండి. అంటే నేను ఏదైతే సబ్స్టిట్యూషన్ తీసుకున్నానో అక్కడ x ప్లేస్ లో ఏ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అంటే ఏ ఈక్వల్ టు ఏ సైన్ తీటా. ఈ ఏ అనేది కూడా ఇజ్ ఈక్వల్ టు అవతలకు వస్తే ఏ బై ఏ అంటే సైన్ తీటా ఈక్వల్ టు 1 ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే సైన్ పై బై 2 గా రాసుకోవచ్చు. సైన్ తీటా ఈక్వల్ టు సైన్ పై బై 2. సైన్ క్యాన్సిల్ బోత్ సైడ్స్. తీటా ఈక్వల్ టు పై బై 2 అంటే అప్పర్ లిమిట్ తీటా ఈక్వల్ టు పై బై 2. నాకు అప్పర్ లిమిట్ అనేది వచ్చింది. నెక్స్ట్ లోయర్ లిమిట్ x ఈక్వల్ టు లోయర్ లిమిట్ 0. ఈక్వేషన్ తీసుకొని x ప్లేస్ లో 0 ను కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఈక్వల్ టు ఏ సైన్ తీటా. ఏ అనేది ఈజ్ ఈక్వల్ టు అవతలకు వస్తే 0 బై ఎనీథింగ్ 0. సో సైన్ తీటా ఈక్వల్ టు 0. ఆ 0ని
సైన్ జీరోగా రాయొచ్చండి. సైన్ క్యాన్సిల్, theta ఈక్వల్ టు 0. లోయర్ లిమిట్ ఈజ్ 0, అప్పర్ లిమిట్ ఈజ్ π/2. 0 to π/2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ అంటే ఏ సైన్ థీటా అని తీసుకున్నామండి. ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా, ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ డిఎక్స్, డిఎక్స్ అంటే వాల్యూ ఏ కాస్ థీటా ఇంటూ డి థీటా, ఏ కాస్ థీటా ఇంటూ డి థీటా. ఇంటిగ్రల్ 0 to π/2. ఈ టూ టర్మ్స్ లో నుంచి ఏ స్క్వేర్ ని కనుక కామన్ తీస్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా, ఏ కాస్ థీటా ఇంటూ డి థీటా. ఈ ఏ స్క్వేర్ స్క్వేర్ రూట్ లోపల ఉంది, రూట్ బయటకు తీసుకొస్తున్నానండి ఏ. ఇంటిగ్రల్ 0 to π/2 ఏ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటాగా రాసుకోవచ్చు అండి. కాస్ స్క్వేర్ థీటాగా రాసుకోవచ్చు. రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటా అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయి కాస్ థీటా అనేది మిగులుతుంది, కాస్ థీటా ఇంటూ ఏ ఇంటూ కాస్ థీటా డి థీటా. ఏ ఇంటూ ఏ స్క్వేర్, కాస్ ఇంటూ కాస్ కాస్ స్క్వేర్. ఏ స్క్వేర్ ఇంటిగ్రల్ 0 to π/2 కాస్ స్క్వేర్ థీటా డి థీటా. మనం స్టార్టింగ్ లోనే ఫార్ములా చెప్పుకున్నాం. ఇంటిగ్రల్ 0 to π/2 కాస్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ అంటే ఫార్ములా చెప్పుకున్నాం. ఎప్పుడు ఎన్ ఈజ్ ఈవెన్, 2 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఎన్ ఈజ్ ఈవెన్. దాని యొక్క ఫార్ములా ఏంటంటే ఎన్ అనేది ఈవెన్ అయినప్పుడు దానికి ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ 0 to π/2 కాస్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1/n ఇంటూ ఎన్ మైనస్ 3/n మైనస్ 2 సో ఆన్ 1/2 ఇంటూ π/2, 1/2 ఇంటూ π/2. ఇక్కడ ఎన్ అనేది ఎన్ ఈక్వల్ టు 2 అండి. కాస్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ ఎన్ మైనస్ 1 అంటే 1/2 ఇంటూ ఎన్ అంటే 2, 2 మైనస్ 3. ఇక్కడ నెగిటివ్ అనేది వస్తుందండి. 2 మైనస్ 3 అంటే -1. నెగిటివ్ వాల్యూస్ ని మనం ఈ ఈవెన్ ఫంక్షన్స్ ని ఆడ్ ఫంక్షన్స్ లో ఫార్ములాస్ ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి అంటే మనం సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు నెగిటివ్ వాల్యూ ఎక్కడైనా వస్తుంది అంటే ఆ ఫంక్షన్ జోలికి మనం వెళ్ళమండి. అంటే ఇక్కడ నెగిటివ్ అనేది వస్తుంది కాబట్టి దీని జోలికి మనం వెళ్ళాం. నెక్స్ట్ 0 ఎక్కడైనా అవుతుంది అంటే ఆ 0 వాల్యూను కూడా మనం తీసుకోమండి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ మీరు వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసేసారు, ఫార్ములాలో ఆల్రెడీ సబ్స్టిట్యూట్ చేసేసారు. ఇక్కడ మీకు 1/2 అని ఉంది, లేదా నాకు 1/2 అని ఉంది. ఇదే 1/2 మళ్ళీ రిపీట్ అయింది, ఆ రిపీట్ అయిన టర్మ్ ను కూడా మనం తీసుకోమండి. అంటే 1/4 అనేది మళ్ళీ రిపీట్ అయింది, ఆ రిపీట్ అయిన టర్మ్ ను కూడా మనం తీసుకోం. నెగిటివ్ వాల్యూస్ ని తీసుకోము, 0 అయితే ఆ 0 వాల్యూస్ ను మనం తీసుకోం. అలాగే రిపీటెడ్ టర్మ్స్ కనుక ఉన్నట్లయితే ఆ రిపీటెడ్ టర్మ్స్ ను కూడా మనం తీసుకోం. ఇప్పుడు ఇది నెగిటివ్ ఫంక్షన్ 1/2 ఇంటూ π/2. ఇక్కడ 1/2 అనేది రిపీట్ అయిందండి. ఆ రిపీట్ అయిన దాన్ని మనం సింగిల్ టర్మే తీసుకుంటాం, రిపీటెడ్ ఫంక్షన్ మనం తీసుకోం. ఇంటూ π/2, 2 into 2 4, π into a square, pi a square, pi a square by 4. This is the solution. Next one is integral 0 to 16 x power 1/4 by 1 plus x power 1/2 dx. Put
x ఈక్వల్ టు t⁴ గా నేను సబ్స్టిట్యూషన్ తీసుకున్నాను. నేను ఏదైతే సబ్స్టిట్యూషన్ తీసుకున్నానో దానికి డెరివేటివ్ ను అప్లై చేస్తున్నానండి. డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు t. dx ఈక్వల్ టు 4t³ dt. 4t³ dt. నెక్స్ట్ నేను అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అప్పర్ లిమిట్ మనకి ఇచ్చిన గివెన్ సమ్ లో అప్పర్ లిమిట్ x ఈక్వల్ టు 16. అప్పర్ లిమిట్ x ఈక్వల్ టు 16 అంటే నేను పుట్ అనే సబ్స్టిట్యూషన్ నేను ఏదైతే తీసుకున్నానో దాని ప్లేస్ లో x ప్లేస్ లో 16 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 16 ఈక్వల్ టు t⁴. ఈ 16 ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 2⁴ గా రాసుకోవచ్చండి. 2⁴ ఈక్వల్ టు t⁴. ఇక్కడ బేసెస్ బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి, పవర్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి, బేసెస్ ఈక్వల్ అవుతాయండి. t ఈక్వల్ టు 2 అంటే అప్పర్ లిమిట్ ఈస్ 2. నెక్స్ట్ లోయర్ లిమిట్ మనకిచ్చిన గివెన్ సమ్ లో x ఈక్వల్ టు 0. x ప్లేస్ లో 0 ను సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఈక్వల్ టు t⁴, t ఈక్వల్ టు 0. లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 2. సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ 0 to 2 x ప్లేస్ లో t⁴ హోల్ పవర్ 1/4 బై 1 ప్లస్ x ప్లేస్ లో t⁴ హోల్ పవర్ 1/2 dx ప్లేస్ లో 4t³ dt. 4t³ dt. ఆ 4 అనేది కాన్స్టెంట్, దాన్ని ఫ్రంట్ కి రాసేసుకున్నాం. ఇంటిగ్రల్ 0 to 2 4 క్యాన్సిల్ అండి. t బై 1 ప్లస్ ఈ 2 అనేది 4 లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, t² ఇంటూ t³ dt. ఇంటూ t³ dt. t ఇంటూ t³ t⁴. ఇంటిగ్రల్ 0 to 2 t⁴ బై 1 ప్లస్ t² dt. 1 ప్లస్ t² dt. 4 ఇంటిగ్రల్ 0 to 2 t⁴ బై 1 ప్లస్ t² dt. న్యూమరేటర్ లో 0 to 2 ఒక 1 ని యాడ్ చేసి ఇంకో 1 ను సబ్ట్రాక్ట్ చేస్తున్నానండి. 1 ప్లస్ t² dt. 1 ప్లస్ t² dt. 4 ఇంటూ 0 to 2 ఫస్ట్ 1 బై 1 ప్లస్ t², 1 బై 1 ప్లస్ t². ఈ 2 టర్మ్స్ లో నుంచి మైనస్ అనే దాన్ని కామన్ తీస్తున్నా. మైనస్ ను కామన్ తీసినప్పుడు ఇది ఏ విధంగా చేంజ్ అవుతుందంటే 1 మైనస్ t⁴ గా చేంజ్ అయింది బై 1 ప్లస్ t² బై 1 ప్లస్ t² dt. 4 ఇంటిగ్రల్ 0 to 2 1 బై 1 ప్లస్ t² 1 బై 1 ప్లస్ t² మైనస్ 1 మైనస్ t⁴ ని 1 ప్లస్ t² ఇంటూ 1 మైనస్ t² గా రాసుకోవచ్చండి. 1 ప్లస్ t² ఇంటూ 1 మైనస్ t² గా రాసుకోవచ్చు బై 1 ప్లస్ t² హోల్ dt. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ని 1 ప్లస్ t² 1 ప్లస్ t² క్యాన్సిల్. ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ని కనుక అప్లై చేస్తే 1 బై 1 ప్లస్ t² అంటే tan ఇన్వర్స్ t అండి. tan ఇన్వర్స్ t మైనస్ 1 అనేది కాన్స్టెంట్ కి ఇంటిగ్రల్ t మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ t² కి t³ బై 3 లిమిట్స్ 0 to 2. లిమిట్స్ 0 to 2. లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 4 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 2 మైనస్ 2 ప్లస్ t³ అంటే 8 బై 3. లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు t ప్లేస్ లో 0, tan ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే 0. అలాగే t ప్లేస్ లో 0, t
t ప్లేస్ లో 0 బై ఎనీథింగ్ అన్నా కూడా 0 అంటే ఈ పార్ట్ మొత్తం 0 అయిపోతుంది. ఎప్పుడండి లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ పార్ట్ మొత్తం 0. సో నేను ఆ టర్మ్ ని వేయట్లేదు. 4 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 2, ఈ రెండిట్లో నుంచి 3ని కనుక ఎల్సిఎం తీస్తే ప్లస్ 2/3. దిస్ ఈస్ ద సొల్యూషన్.